నమస్తే. వర్షాలు వరదల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే నెలలో 3 నెలలకు సంబంధించిన నిత్యావసరాలను అందించాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరైతే అర్హులైన రేషన్ కార్డుదారులు ఉన్నారో వారికి ఈ జూన్ నుండే జూన్, జూలై, ఆగస్టు సంబంధించిన రేషన్ సరుకులు అయితే అందజేస్తున్నారు. దీంతో ఇక పెద్ద ఎత్తున లబ్ధిదారులు కూడా రేషన్ షాపుల దగ్గర కూడా క్యూ కడుతున్నారు. మరోవైపు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన బయోమెట్రిక్ అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు డీలర్లు కూడా సాంకేతికంగా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు 3 సార్లు బయోమెట్రిక్ ఉపయోగించాల్సిన నేపథ్యంలో ఇటు లబ్ధిదారులు కూడా చాలా ఆలస్యంగా వాళ్ళ సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ రేషన్ నిబంధన ఉండడంతో ఆ 15 తారీఖు లోపే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు మాత్రం ఇక సరుకులు అందజేయాలనే లక్ష్యం అయితే సర్కారు పెట్టుకున్న నేపథ్యంలో ఇటు చాలా మంది లబ్ధిదారులు మాత్రం కంగారు పడుతున్నారు. మా సమయం అయిపోయేటట్టుంది, మాకు ఈసారి సరుకులు రావంటూ కూడా గంటల తరబడి రేషన్ షాప్ దగ్గర క్యూలో ఉంటున్నారు. వాళ్ళ క్యూ సమయం నుండి వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు సరుకు అయిపోవడంతో నో స్టాక్ అని చెప్పడంతో మళ్ళీ వెనుదిరగడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతికంగా డీలర్ల దగ్గర మిషన్ల ద్వారా ఏర్పడుతుంది. మరోవైపు కొన్ని షాపుల్లో రేషన్ షాపుల్లో సరుకులు లేకపోవడం వల్ల కూడా ఆగిపోతుంది. మరికొన్ని షాపులు అయితే అసలే మొత్తం ఇంకా అవి స్టార్టే కాలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ఊర్లలో మాత్రం కొన్ని రేషన్ షాప్ డీలర్లకు సంబంధించిన సస్పెన్షన్ అనేది ఉంది. రకరకాల కారణాల వల్ల వాళ్ళను సస్పెండ్ చేయడం వల్ల ఇక అక్కడ రేషన్ షాప్ బంద్ అయిపోయింది. దానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొన్ని ఊళ్ళల్లో ఇంతవరకు కూడా రేషన్ బియ్యం అనేది ఇంకా పంపిణీ అనేది ప్రారంభం కాలేదు. దీంతో లబ్ధిదారులు అందరూ కూడా కంగారు పడుతున్నారు. మాకు ఇక 15వ తారీఖు లాస్ట్ డేటు, ఇలా 10వ తారీఖు మరో 5 రోజులే ఉంది. ఇటు ఎప్పుడు వెళ్ళినా కానీ 100 మంది క్యూలో ఉంటున్నారు. ఉదయం సాయంత్రం అనే ఒక సమస్య ఉన్నది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెల అంటే జూన్ 30వ తారీఖు వరకు మాత్రం గడువు మేము అయితే పొడిగిస్తున్నాము. 30వ తారీఖు వరకు మాత్రం మీరు రేషన్ ఫలాలు పొందవచ్చు. దాన్ని మాత్రం అందరూ గుర్తించాలని కూడా ఒక పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం కీలకమైన ప్రకటన చేసింది. దీంతో ఇక రేషన్ లబ్ధిదారులకైతే మాత్రం ఒక ఊరట లభించినట్టు అవుతుంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుండే అక్కడ డీలర్ షాపుల దగ్గర మొత్తం ఏడు చేస్తున్నారు. ఇటు మరోవైపు స్టాక్ లేక కొన్ని నో స్టాక్ అని కొన్ని రేషన్ షాపులో పెడుతున్నారు. మళ్ళీ సాయంత్రం పోతే సాయంత్రం పోయినా కానీ సాంకేతిక సమస్యల కారణంగా కొందరు మిస్ అయిపోతున్నారు. ఇలా రోజుల తరబడి చాలా మంది ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక ఒక శుభవార్త మాత్రం లబ్ధిదారులకైతే ఇచ్చింది. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, జూన్ 30వ తారీఖు వరకు మేము దీన్ని పొడిగిస్తున్నాము. దీన్ని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే రేషన్ డీలర్లు కూడా అక్కడ బోర్డు పెట్టాలి. ఆ బోర్డు పెట్టాలి, గమనిక అని బోర్డు కూడా పెట్టి అందరికి కూడా ఈ విషయాన్ని తెలియాలి. సోషల్ మీడియాలో కూడా ప్రచారాన్ని చేయాలని కూడా సర్కారు సూచించింది. దీంతో ఇక లబ్ధిదారులకు కాస్త మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే నెల 3 నెలలకు సంబంధించిన సన్నబియ్యం ఇవ్వడంతో అందరూ కూడా లబ్ధిదారులు అయితే మాత్రం సన్నబియ్యం గతం కంటే ఎక్కువ కూడా తీసుకుంటారు. ఎందుకంటే సన్నబియ్యం పంపిణీ కారణంగా ఒకేసారి 3 నెలల కారణంగా చాలా మంది 100 మంది కూడా పోటీ పడి మరీ తీసుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సాంకేతిక సమస్యలు, అనివార్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరోవైపు రేషన్ కార్డు దారులు అయితే మాత్రం ఇప్పటివరకు పాత లెక్క ప్రకారం మాత్రం 90 లక్షల మంది అయితే కార్డులు ఉన్నాయి. తద్వారా ఆ 90 లక్షల నుండి సుమారు 3 కోట్ల మందికి మాత్రం అయితే రేషన్ ఫలాల లబ్ధి అయితే చేకూరుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కూడా వచ్చినాయి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులు కూడా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళడం ఇదంతా కూడా ఒక్కసారిగా రద్దీ వాతావరణం అయితే కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో మాత్రం సరుకు లేక కూడా ఇబ్బంది అవుతుంది. ఇక ఇటు రేషన్ షాపులను దృష్టిలో పెట్టుకొని ఇటు లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని జూన్ 30వ తారీఖు మాత్రం ఈ యొక్క సమయాన్ని పొడిగించారు. ఇదే నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా సమయాన్ని పాటించాలి. అలాగే ఈ కేవైసీ కూడా చేసుకోవాలని కూడా పౌర సరఫరాల శాఖ అయితే ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే చాలామంది బోగస్ కార్డులను వాడుతున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా మళ్ళీ అవి అలాగే ఉపయోగించుకుంటూ కూడా సరుకులను ఉపయోగించుకుంటున్నారు. అందుకోసమే ఈ యొక్క ఏదైతే రేషన్ కార్డు దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ కేవైసీ నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. జూన్ 30 లోపు ఈ కేవైసీ చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకోకపోతే మాత్రం
కార్డులన్నీ కూడా రద్దు అవుతున్నాయని కూడా ఇప్పటికే ప్రభుత్వాలు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నాయి. ఇలా మొత్తానికి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఒకే నెల 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోటీ వాతావరణం నెలకొంది. చాలా సంబరపడుతున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో ఒకవైపు సంతోషం ఉంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడ స్టాక్ లేక అక్కడ కొన్ని డీలర్ షాపులు ఓపెన్ చేయలేక, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో సాంకేతికంగా ప్రాబ్లం రావడం వల్ల ఆధార్ సంబంధించిన ప్రాబ్లాలు, అలాగే కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మిషన్స్ ఉన్నాయో ఆ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా, అలాగే పదే బయోమెట్రిక్ 3 నెలలకు సంబంధించింది 1కి 2 సార్లు 6 సార్లు ఇట్లా ఉపయోగించడం ద్వారా చాలా సమయం పడుతుంది. ఆ సమయం కారణంగా క్యూ పెరిగిపోతుంది, చాలా సమయం అవుతుంది, మరోవైపు స్టాక్ అయిపోతుంది, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10వ తారీఖే యాక్చువల్గా మొత్తం టార్గెట్ అయిపోవాలని ప్లాన్ చేసుకుంది. అంటే ఈ రోజు వరకు, అంటే జూన్ 10 లోపే మొత్తం సరుకులు అందజేయాలని ఇటు కేంద్రం సూచించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నప్పటికీ పెరుగుతున్న డిమాండు, అక్కడ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు, కారణాలు, ఫీడ్బ్యాక్లు, దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ నెల 30వ తారీఖు వరకు మాత్రం ఇక గడువు అయితే పొడిగించారు. ఈ పొడిగించిన నేపథ్యంలో ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆయా డీలర్లకు అలాగే సంబంధిత ఫీల్డ్ అధికారులకైతే స్పష్టం చేసింది. మొత్తానికి రేషన్ కార్డుదారులకైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే ఒకవైపు వర్షాల కారణంగా, వరదల కారణంగా ఇటు బియ్యం సరఫరా డీలర్ల వరకు రావాలని ఇబ్బంది అయ్యే పరిస్థితి, మరోవైపు చాలామంది వర్షంలో తీసుకుంటే ఇబ్బంది అయ్యే నేపథ్యంలో ఒకేసారి 3 నెలలకు సంబంధించిన సరఫరా చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలు, పలు అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10వ తారీఖే, జూన్ 10వ తారీఖే గడువు ముగిసే దాన్ని మాత్రం పొడిగిస్తూ జూన్ 30 వరకు అయితే పిలుస్తూ ఒక గుడ్ న్యూస్ అయితే లబ్ధిదారులకైతే ఇచ్చింది. మొత్తానికి మాత్రం రేషన్ షాపుల దగ్గర అయితే కిటకిటలాడుతున్నాయి. మొత్తం కూడా చాలా మంది లబ్ధిదారులు మాత్రం గంటల తరబడి కూడా ఎలాగైనా సన్న బియ్యాన్ని పొందాలి, ఒకేసారి 3 నెలల బియ్యాన్ని పొందాలని కూడా చాలా మంది ఎదురు చూస్తూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున 3 నెలలకు 18 కేజీలు ఇస్తున్నారు. ఇక ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 18 కేజీల చొప్పున మాత్రం ఇక అన్లిమిటెడ్గా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక స్టాక్ కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా స్టాక్ ఆగకుండా పూర్తి స్థాయిలో స్టాక్ ఉండేలాగా మాత్రం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఈ యొక్క ఉచిత బియ్యానికి ఇప్పటివరకు 10,000 కోట్ల వరకు అయితే మాత్రం నిధులు కేటాయించినట్టయితే అధికారులు అయితే చెప్తున్నారు. సో ఫైనల్గా మాత్రం జూన్ 30వ తారీఖు వరకు గడువు పొడిగిస్తూ ప్రజా పంపిణీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరు అధైర్యపడొద్దంటూ మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం రేషన్ లబ్ధిదారులకు ఒక కీలకమైన గుడ్ న్యూస్ అయితే చెప్పింది.